సాధారణంగా సినిమాలంటే పిల్లలకి మహా సరదా. అలాంటి సినిమాలు పాఠ్యాంశాలుగా రూపొందించి ఇష్టమైన రీతిలో వారికి బోధిస్తే కష్టంగా ఉన్నా ఇష్టంగా చదువుతారని నమ్మిన సర్కారు ఈ ఆలోచనను ఈ ఏడాది 10వ తరగతి కొత్త సిలబస్లో అమలు చేసింది. 1957లో నిర్మించిన మాయాబజార్ చలనచిత్ర గొప్పతనాన్ని 10వ తరగతి ఆంగ్ల పాఠ్యపుస్తకంలో సినిమా కళలు అన్న విభాగం కింద పాఠ్యాంశంగా పొందుపరిచారు. అప్పుడున్న అతి తక్కువ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చిత్రాన్ని ఎంత కళాత్మకంగా రూపొందించారో ఈ పాఠంలో పేర్కొన్నారు. మెచ్చకు అయితే జియ్యా, ఇదంతా బోసిగా ఉంది. తసమదేయుల్ని తందనాలాడించటానికి తతంగమేది? తతంగమా? ఇదిగో ప్రఖ్యాత హాలీవుడ్ స్టూడియోలో మాయాబజార్ స్క్రిప్ట్ ను నేటికి పదిలంగా భద్రపరిచారు. అక్కడి ఔత్సాహిక దర్శకులకు, నటులకు ఓ పాఠంగా ఈ స్క్రిప్ట్ ను వినిపిస్తున్నారు. 100 ఏళ్ల భారతదేశ చలనచిత్ర చరిత్రలో అత్యుత్తమ గొప్ప చిత్రం ఏదన్న ఆన్లైన్ పోల్లో మేటి చిత్రంగా మొదటి స్థానాన్ని మాయాబజార్ సొంతం చేసుకుంది. ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు 10వ తరగతి విద్యార్థులను అలరిస్తోంది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. మాయాబజార్ సినిమాలో తెలుగు భాష, కొత్త పదాల సృష్టి, సంస్కృతి, సంప్రదాయాల అనుకరణ వంటి అంశాలు నేటికీ ప్రజల మదిలో చెరగని ముద్రను వేశాయి. అద్భుతమైన ఘంటసాల సంగీతం ఆకట్టుకునే ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, రేలంగి నటన కౌశల్యం ప్రేక్షకుల గుండెల్లో నేటికీ గూడు కట్టుకుపోయింది. నాగిరెడ్డి చక్రపాణి నిర్మాణ సారథ్యం, కేవీ రెడ్డి దర్శకత్వ సృజనల కలయిక 16 తెలుగు సినిమాకు ప్రాణం పోసింది. అందుకే తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి, చూస్తే మాయాబజార్ సినిమా చూడాలన్నారు అనేక మంది సినీ పండితులు. అటు లేదు అటు ఉన్నది, ఇటు లేదు ఇటు ఉన్నది, అటు లేదు అటు నేనే ఇటు నేనే. చిన్న చేపను పెద్ద చేప, చిన్న మాయను పెను మాయ. చిన్న చేపను పెద్ద చేప, చిన్న మాయను పెను మాయ. ఇది స్వాహ. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేలా, తెలుగు సంప్రదాయ, సంస్కృతి, భాషను చాటేలా మాయాబజార్ పాఠ్యాంశాన్ని రూపొందించారు. పాఠ్యాంశంగా ఈ చిత్రాన్ని బోధించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. మన యొక్క తెలుగులో కూడా ఇంత చక్కని సందేశాత్మకమైన సినిమా అన్ని రకాలుగా ఇట్లా తాంత్రిక పరంగా టెక్నికల్గా కూడా మనం ఆ రోజుల్లోనే గ్రాఫిక్స్లో కూడా గొప్ప సినిమా తీయగలిగినటువంటి మహామహులు మనకున్నారన్నటువంటి విషయం కూడా ఈరోజు పిల్లలు తెలుసుకోగలుగుతున్నారు, విలువలు తెలుసుకోగలుగుతున్నారు. సో అలాంటి వాళ్ళని ప్రేరేపించే దిశగా ఆ థీమ్ కింద పెట్టి ఇచ్చారు ఆ మాయాబజార్ సినిమాని. ఆ మాయాబజార్ సినిమాని ఇక్కడ ఇంగ్లీష్లో తీసుకొని వచ్చి పెట్టడం తెలుగువాడిగా నాకు చాలా గర్వంగా ఉంది. మాయాబజార్ ఓ సినిమానే కాకుండా సమాజానికి ఎన్నో అందించిందన్న కోణంలో పాఠ్యాంశం సాగుతుంది. భాష, సంప్రదాయాలు, బంధాలు, ఆత్మీయతలు ఇలా అనేకం ప్రజల్లో బలంగా నాటుకుపోయాయి. ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయని మాయాబజార్ సినిమాలో రచయిత పాత్రల చేత చెప్పించిన డైలాగే పాఠ్యాంశంలో వినియోగించారు. కొత్త పదాల సృష్టి ఈ సినిమాలో ఎలా జరిగిందన్న విషయం పొందుపరిచారు. తల్పం, గిల్పం, కంబళి, గింబళి, అస్మదీయులు, తస్మదీయులు వంటి పదాలు నేటికి ప్రజల నోళ్లలో నానుతున్నాయంటే మాయాబజార్ సినిమానే కారణం. ఈ సినిమాలోని పదాలు తెలుగు నిఘంటువుల్లోకి ఎక్కి చిరస్థాయిగా నిలిచిపోయాయి. పొందికైన వాక్యాల నిర్మాణంతో మాటల గారడీ చేసిన రచయిత పింగళి నాగేంద్ర గొప్పతనాన్ని పాఠ్యాంశంలో ఆశాంతం పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సినిమా తెలుగు భాషాభివృద్ధికి ఎలా బాటలు వేసిందన్న విషయాలు చేర్చారు. సెలయేరులా సాగే నటీనటుల సహజ నటనా గొప్పతనాన్ని విశదీకరించారు. ఒకప్పుడు ఆంగ్ల పాఠ్యాంశాల్లో బర్నార్డ్ షా, షేక్స్పియర్, హెచ్డబ్ల్యూ లాంగ్ఫెలో వంటి కవులు, రచయితల రచనలు ఉండేవి. ప్రస్తుతం కొత్త 10వ తరగతి ఆంగ్ల పాఠ్యాంశంగా మాయాబజార్ రావడం అరుదైన విషయం. ఇదేనా గింబళి? చిన్న తీశారు, పెద్దది వేశారు. గింబళి అంటే కంబళికి అప్పగారు అనుకున్నారు. వీళ్ళ తాతలు దిగి రావాలి గింబళి తేవాలంటే. పాండవులు అస్మదీయులు అంటే మనవాళ్ళు. చెప్పు.
పాండవులు అసమదీయులు. అస్సామా కాదు, అస్మా అస్మా అనాలి. పాండవులు అస్మదీయులు, మరి వారి విరోధులు కౌరవులను ఏమనాలో చెప్పు. తసమదీయులు తసమదీయులు. అవునవును, ఎవరూ పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి? వేయి వీడికి 2. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మాయాబజార్ లెసన్ మాకు పెట్టారు. అది చాలా సంతోషకరంగా ఉంది. చాలామంది లెసన్స్ బట్టి కొట్టి రాస్తున్నారు, కొంతవరకు చదవడం లేదు. కానీ మాయాబజార్ పెట్టడం వల్ల చాలామంది మాయాబజార్ మూవీ చూశారు. మా 10వ తరగతి బుక్ మారింది. మేము ముందుగా ఆ బుక్ చదవకముందు 10వ తరగతిలో బుక్ ఎంత డిఫికల్ట్గా ఉంటుందని చాలా బాధపడినాము. కానీ ఇప్పుడు మా బాధ అంతా తొలగిపోయింది. 10వ తరగతిలో మాయాబజార్ చిత్రం పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. అద్భుతం అనే మాటకు అసలైన నిర్వచనంలా నిలిచిన మాయాబజార్ చిరస్థాయిగా ప్రేక్షకుల మదిలో ఉంటుందని తెలుగు భాషాభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.